ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు మూడో రోజు విచారించారు. ఎంక్వైరీలో కీలక సమాచారాన్ని రాబట్టారు పోలీసులు. ఇప్పటికే ఐబొమ్మ రవిపై 5 కేసులు నమోదయ్యాయి. పైరసీ సినిమాలకి సంబంధించిన సర్వర్లు, నగదు లావాదేవీలు, మిర్రర్ వెబ్సైట్లతో ఐబొమ్మకు ఉన్న అనుబంధాలపైన కూడా కీలక విషయాలను రాబట్టారు సిసిఎస్ పోలీసులు. ఇక విచారణ అనంతరం ఐబొమ్మ రవిని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు పోలీసులు. కోర్టు ఆదేశాలతో చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఐబొమ్మ రవి 3 రోజుల పోలీస్ కస్టడీ విచారణ ముగిసింది. ఐబొమ్మ పేరు రవి ఇంటి పేరు ఇమ్మడి అని, అందువల్ల ఐబొమ్మ అని పెట్టాడని అనుకున్నారు పోలీసులు. కానీ ఐబొమ్మ అంటే ఇమ్మడి బొమ్మ కాదని, ఇంటర్నెట్ బొమ్మ అనే అర్థంలో పేరు పెట్టినట్లుగా విచారణలో గుర్తించారు సైబర్ క్రైమ్ పోలీసులు. సినిమాను ఒక్కో ఏరియాలో ఒక్కోలా పిలుస్తారు. తెలంగాణలో సైన్మా అని, ఆంధ్రాలో కొన్ని ఏరియాల్లో ఆట అని, విశాఖపట్నంలో సినిమాను బొమ్మ అని పిలుస్తుంటారు. ఇమ్మడి రవి సొంతూరు విశాఖపట్నం. దీంతో ఇంటర్నెట్లో సినిమా చూపించే బొమ్మ అనే అర్థంలో తన పైరసీ వెబ్సైట్ కు ఐబొమ్మ పెట్టానని తెలిపాడు రవి. రెండో వెబ్సైట్ కు బలపం అని పేరు పెడితే డొమైన్లో టెక్నికల్ సమస్యలు వస్తాయని ఎల్ అక్షరం తీసుకోలేదన్నాడు. దానికి బదులు మరో పి అక్షరం పెట్టి బప్పమని రిజిస్టర్ చేశాడు. ఐబొమ్మ బప్పం టీవీ పేర్లు పెట్టి టెలిగ్రామ్ నుంచి సినిమాలను అప్లోడ్ చేశాడని విచారణలో గుర్తించారు పోలీసులు. బషీర్బాగ్లోని సిసిఎస్ ఆఫీసులో ఐబొమ్మ రవి కస్టడీ విచారణ జరిగింది. రవి నెట్వర్క్, ఆర్థిక లావాదేవీలు, ఐపీ మాస్కింగ్ విధానాలపై వివరాలు సేకరించారు పోలీసులు. విదేశీ సర్వర్ల వినియోగం, యాడబుల్ యాప్ నిర్వహణ గురించి ఆరా తీశారు పోలీసులు. అనధికార వెబ్సైట్ల నిర్వహణ, పైరసీ వీడియోలు అప్లోడ్ చేసే టీంలు, వారి పాత్రపై కూడా విచారించారు. 3 రోజుల విచారణలో సైబర్ క్రైమ్ టీంకు పలు కీలక సమాచారం లభించినట్లుగా తెలుస్తోంది. విచారణ అనంతరం ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి నాంపల్లి కోర్టుకు తరలించి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.